ఇండియన్ పాలిటీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామ సచివాలయ పరీక్షలకు ఉపయోగపడే ఇండియన్ పాలిటీ క్వశ్చన్స్ గురించి ప్రస్తుతం చర్చిస్తున్నాం. ఈ ఛానల్ నుంచి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్న ఏ రాజ్యాంగబద్ధ పదవులను ఒక వ్యక్తి ఒకసారి కంటే ఎక్కువ సార్లు నిర్వహించరాదు? ఏ రాష్ట్రపతి, బి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, సి రాజ్యసభ చైర్మన్, డి రాష్ట్ర గవర్నర్, ఈ కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఆప్షన్ 1 ఏ, బి, ఆప్షన్ 2 ఏ, సి, ఈ, ఆప్షన్ 3 బి, ఈ, ఆప్షన్ 4 బి, సి, డి, ఈ. సమాధానం 3 అంటే ఆప్షన్ బి, ఈ అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే బి అంటే ఏంటి? ఇక్కడ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఈ అంటే కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి. ఈ రెండు పదవులను ఒక వ్యక్తి ఒకసారి కంటే ఎక్కువ సార్లు నిర్వహించరాదు. సో వివరణ ఎక్స్ప్లెనేషన్ చూస్తే, భారత రాజ్యాంగంలోని నిబంధన 57 ప్రకారం ఒకసారి రాష్ట్రపతిగా పదవి నిర్వర్తించిన లేదా నిర్వహిస్తున్న వ్యక్తి తిరిగి ఎన్నిక అవ్వడానికి ఉన్న అర్హతల గురించి తెలియజేస్తుంది. ఈ నిబంధన ప్రకారం రాష్ట్రపతిగా ఒక వ్యక్తి పదవిని నిర్వర్తిస్తున్న లేదా నిర్వహించిన తిరిగి ఆ పదవికి ఎన్నిక కావచ్చు. కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి తిరిగి ఆ పదవిని చేపట్టరాదు. అదేవిధంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎలాంటి పదవిని చేపట్టరాదు. ఒకసారి రాజ్యసభ చైర్మన్గా పనిచేసిన వ్యక్తి తిరిగి ఆ పదవికి ఎన్నిక కావచ్చు. ఒక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన లేదా చేస్తున్న వ్యక్తి రాష్ట్రపతి అభిష్టం మేరకు పదవిలో కొనసాగుతారు. అంటే సాధారణంగా అతడు గవర్నర్ పదవి చేపట్టినప్పటి నుంచి 5 ఏళ్ళు ఆ పదవిలో కొనసాగుతాడు. అంతేకాకుండా ఒక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన లేదా పనిచేస్తున్న వ్యక్తి 5 ఏళ్ల కాల పరిమితి ముగిసినా రాష్ట్రపతి అభిష్టం మేరకు ఆ పదవిలో కొనసాగుతారు. ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా పనిచేసిన వ్యక్తి తిరిగి ఆ పదవిని చేపట్టరాదు. ఇది ఎక్స్ప్లెనేషన్, వివరణ. సెకండ్ క్వశ్చన్, భారత పార్లమెంటు తొలిసారిగా ఎప్పుడు సమావేశం అయ్యింది? ఆప్షన్ 1 1952 మార్చి 13, ఆప్షన్ 2 1952 మే 13, ఆప్షన్ 3 1953 మార్చి 13, ఆప్షన్ 4 1953 మే 13. సమాధానం 2 అంటే 1952 మే 13. సో వివరణ ఎక్స్ప్లెనేషన్ చూస్తే, భారత రాజ్యాంగం
అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యసభ 1952 ఏప్రిల్ 3న ఏర్పడింది. లోక్సభ 1952 ఏప్రిల్ 17న ఏర్పడింది. ఈ రెండు సభలతో కూడిన భారత పార్లమెంటు తొలిసారిగా 1952 మే 13న సమావేశం అయ్యింది. 1952 మే 13న సమావేశం అయ్యింది. భారత పార్లమెంటు 2002 మే 13న స్వర్ణోత్సవాలు జరుపుకోగా 2012 మే 13న ఉత్సవాలు జరుపుకుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల గణంలో కింది వారిలో సభ్యులు కానివారు. ఇది క్వశ్చన్. ఆప్షన్ 1 పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు. ఆప్షన్ 2 పార్లమెంటు ఉభయ సభలకు నియామక సభ్యులు. ఆప్షన్ 3 అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు. ఆప్షన్ 4 కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు. సమాధానం 2 అంటే పార్లమెంటు ఉభయ సభలకు నియామక సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల గణంలో సభ్యులు కారు. సో ఎక్స్ప్లెనేషన్ వివరణ చూస్తే, రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నికల గణం ఏర్పడుతుంది. ఇందులో కేంద్ర రాష్ట్ర స్థాయిలో చట్టసభలకు ఎన్నికైన సభ్యులకే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఉభయ సభలకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా లోక్సభకు నియమించబడిన ఆంగ్లో ఇండియన్ సభ్యులకు, రాజ్యసభకు నియమించబడిన విశిష్ట వ్యక్తులకు, రాష్ట్రాల అసెంబ్లీలకు నియమించబడిన ఆంగ్లో ఇండియన్ సభ్యులకు, రాష్ట్రాల అసెంబ్లీలకు నియమించబడిన ఆంగ్లో ఇండియన్ సభ్యులకు, రాష్ట్రాల విధాన పరిషత్లకు ఎన్నికైన నియామక సభ్యులు. సో రాష్ట్రాల విధాన పరిషత్తుకు ఎన్నికైన నియామక సభ్యులిద్దరికీ సభ్యత్వం ఉండదు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, భారతదేశ సుప్రీంకోర్టు. ఇది క్వశ్చన్. భారతదేశ సుప్రీంకోర్టు ఏ ఒక ఫెడరల్ కోర్టుగా పనిచేస్తుంది. బి పౌరుల ప్రాథమిక హక్కుల హామీదారుగా పనిచేస్తుంది. ఆప్షన్ సి భారత రాజ్యాంగ సంరక్షకుడిగా పనిచేస్తుంది. ఆప్షన్ డి కేంద్ర రాష్ట్ర శాసనాల అమలుదారుగా పనిచేస్తుంది. ఇది ఏబిసిడి ఇచ్చాడు. అందులో ఆప్షన్స్: ఆప్షన్ 1 ఏ కామ బి, ఆప్షన్ 2 బి కామ సి, ఆప్షన్ 3 ఏ కామ డి, ఆప్షన్ 4 ఏ కామ బి కామ సి. సమాధానం ఆప్షన్ 4 అంటే ఏ కామ బి కామ సి. అంటే ఫెడరల్ కోర్టుగా పనిచేస్తుంది సుప్రీంకోర్టు, పౌరుల ప్రాథమిక హక్కుల హామీదారుగా పనిచేస్తుంది, భారత రాజ్యాంగ సంరక్షకుడిగా పనిచేస్తుంది. అంతేగాని కేంద్ర రాష్ట్ర శాసనాల అమలుదారుగా పనిచేస్తుంది అన్నది తప్పు. ఓకే, సో సమాధానం 4. ఇప్పుడు వివరణ చూస్తే, భారతదేశ సుప్రీంకోర్టు ఒక ఫెడరల్ కోర్టుగాను భారతదేశంలో అప్పీళ్లకు సంబంధించి అత్యున్నత కోర్టుగాను, ప్రాథమిక హక్కుల హామీదారుగాను, భారత రాజ్యాంగ
సంరక్షణకర్తగాను పనిచేస్తుంది. సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర శాసనాలను అమలుపరచదు. ఇంపార్టెంట్ పాయింట్, కేంద్రంలో కేంద్ర కార్యనిర్వాహక శాఖ, రాష్ట్రాల్లో రాష్ట్ర కార్యనిర్వాహక శాఖలు శాసనాలను అమలుపరుస్తాయి. ఈ శాసనాల అమలు తీరును సుప్రీంకోర్టు పర్యవేక్షణ చేసి ఏవైనా కేంద్ర రాష్ట్ర శాసనాలు అసంబద్ధంగా ఉంటే అవి చెల్లవని తీర్పు వెలువరిస్తుంది. ఇది 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్. కేంద్ర మంత్రిమండలి సమిష్టిగా ఎవరికి బాధ్యత వహిస్తుంది? ఆప్షన్ 1 రాష్ట్రపతి, ఆప్షన్ 2 పార్లమెంటు, ఆప్షన్ 3 లోక్సభ, ఆప్షన్ 4 సుప్రీంకోర్టు. సమాధానం 3 అంటే లోక్సభ. వివరణ చూస్తే, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలి సమిష్టిగా లోక్సభకు, వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. లోక్సభ విశ్వాసం మేరకు ప్రభుత్వం పదవిలో ఉంటుంది. ఆర్టికల్ 75(3) ప్రకారం అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని తొలగించే అధికారం లోక్సభకు ఉంటుంది. ప్రధానిపై లేదా ఏదైనా మంత్రిపై అభియోగాలు వస్తే దానికి మంత్రిమండలి సమిష్టిగా బాధ్యత వహించాలి. ప్రధానితోనే మంత్రిమండలి ఏర్పడుతుంది. అతని రాజీనామాతో మంత్రిమండలి అంతా రద్దు అవుతుంది. ప్రధాని మంత్రిమండలి సమిష్టి బాధ్యతా సూత్రంపై పనిచేస్తుంది. ఇది 5th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ద్రవ్య బిల్లుకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఏ. ద్రవ్య బిల్లును మొదటగా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఆప్షన్ బి. రాజ్యసభ ద్రవ్య బిల్లును తిరస్కరణ కానీ సవరణ కానీ చేయరాదు. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ, బి, ఆప్షన్ 4 ఏది కాదు. సమాధానం 3 అంటే ఏ, బి. ఇక్కడ 2 రైటే. సో వివరణ చూస్తే, ద్రవ్య బిల్లును పార్లమెంటులో ఆమోదించడం కోసం రాజ్యాంగం ఒక ప్రత్యేకమైన విధానం పొందుపరిచింది. అందులో ఏంటంటే ఫస్ట్ పాయింట్, ద్రవ్య బిల్లును రాష్ట్రపతి ముందస్తు అనుమతితో కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ప్రతి ద్రవ్య సంబంధమైన బిల్లును ప్రభుత్వ బిల్లుగా పరిగణిస్తారు. ఆ బిల్లును కేవలం మంత్రులు మాత్రమే ప్రవేశపెట్టాలి. ద్రవ్య బిల్లును లోక్సభ ఆమోదించిన తరువాత ఆమోదం కోసం రాజ్యసభకు పంపుతారు. ద్రవ్య బిల్లు విషయంలో రాజ్యసభకు పరిమితమైన అధికారాలు మాత్రమే ఉన్నాయి. రాజ్యసభ ద్రవ్య బిల్లులను తిరస్కరించరాదు, సవరణలు ప్రతిపాదించరాదు. రాజ్యసభ ద్రవ్య బిల్లుల విషయంలో కేవలం సూచనలు మాత్రమే చేయగలదు. ఈ సూచనలను
లోక్సభ అనుసరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, భారత పార్లమెంటు సంవత్సరానికి కనీసం ఎన్నిసార్లు సమావేశం కావాలి? ఆప్షన్ 1 ఒకసారి, ఆప్షన్ 2 2 సార్లు, ఆప్షన్ 3 3 సార్లు, ఆప్షన్ 4 నిర్ణీత కనీస పరిమితి లేదు. సమాధానం 2 అంటే 2 సార్లు. 2 సార్లు. వివరణ చూస్తే రాజ్యాంగం ప్రకారం భారత పార్లమెంటు సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశం కావాలి. ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య 6 నెలల వ్యవధి ఉండరాదు. కానీ ప్రస్తుతం భారత పార్లమెంటు సంవత్సరానికి సంవత్సరానికి 3 సార్లు సమావేశం అవుతుంది. అది ఆప్షన్ 1 బడ్జెట్ సమావేశాలు అంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్. ఆప్షన్ 2 వర్షాకాల సమావేశాలు జూలై నుంచి సెప్టెంబర్. ఆప్షన్ 3 శీతాకాల సమావేశాలు నవంబర్ నుంచి డిసెంబర్. అదేవిధంగా భారత పార్లమెంటు సంవత్సరానికి గరిష్టంగా ఎన్నిసార్లైనా సమావేశం కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ బిల్లుల విషయంలో పార్లమెంటు ఉభయ సభలకు సమాన అధికారం ఉంది? ఏ సాధారణ బిల్లు, బి రాజ్యాంగ సవరణ బిల్లు, సి నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లు, డి ద్రవ్య బిల్లు. ఆప్షన్ 1 ఏ, బి, ఆప్షన్ 2 ఏ, సి, ఆప్షన్ 3 ఏ, బి, సి, ఆప్షన్ 4 ఏ, బి, సి, డి. ఆన్సర్ సమాధానం 3 అంటే ఏ, బి, సి. అంటే ఇక్కడ సాధారణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు, నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లు, ఈ మూడింటి విషయంలో పార్లమెంట్ ఉభయ సభలకు సమాన అధికారం ఉంది. సో వివరణ చూస్తే సాధారణ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లు, నూతన రాష్ట్రాల ఏర్పాటు బిల్లులను పార్లమెంట్ ఉభయ సభల్లో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు. వీటి విషయంలో 2 సభల ఆమోదం అవసరం. అదేవిధంగా 2 సభలకు సమాన అధికారాలు ఉన్నాయి. కానీ ద్రవ్య బిల్లు విషయంలో లోక్సభకే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. స్పీకర్ ఒక బిల్లుని ద్రవ్య బిల్లు అని నిర్ణయించాక రాష్ట్రపతి అనుమతితో దానిని ముందుగా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. లోక్సభ ఆమోదించిన ద్రవ్య బిల్లుని రాజ్యసభ 14 రోజులలోపు ఆమోదించాలి. లేనిచో అది ఆమోదించినట్లుగా భావించి, అంటే ద్రవ్య బిల్లు ఆమోదించినట్లుగా భావించి రాజ్యసభ 14 రోజుల్లోపు ఆమోదించాలి. అలా ఆమోదించకపోతే అది ద్రవ్య బిల్లు, అంటే ద్రవ్య బిల్లు
ఆమోదించినట్లుగా భావించి రాష్ట్రపతి ఆమోదానికై పంపబడును. ఇది 8th క్వశ్చన్కి సంబంధించిన వివరణ. నెక్స్ట్ 9th క్వశ్చన్. సభలో సభ్యుడు కాకుండా సభకు అధ్యక్షత వహించే వ్యక్తి. ఆప్షన్ 1 లోక్సభ స్పీకర్. ఆప్షన్ 2 లోక్సభ డిప్యూటీ స్పీకర్. ఆప్షన్ 3 రాజ్యసభ చైర్మన్. ఆప్షన్ 4 పై ముగ్గురు. సమాధానం 3 అంటే రాజ్యసభ చైర్మన్. సభలో సభ్యుడు కాకుండా సభకు అధ్యక్షత వహించే వ్యక్తి రాజ్యసభ చైర్మన్. సో వివరణ చూస్తే, భారత ఉపరాష్ట్రపతి పదవీ రీత్యా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తాడు. వాస్తవానికి ఇతను రాజ్యసభ సభ్యుడు కాకున్నప్పటికీ సభకు అధ్యక్షత వహించి బిల్లుల ఆమోదానికి, సభ సజావుగా సాగడానికి కృషి చేస్తాడు. ఇతనికి అంటే రాజ్యసభ చైర్మన్కి మామూలు సందర్భంలో ఓటు హక్కు ఉండదు. కానీ ఒక బిల్లుకి అనుకూలంగా వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు ఓటు హక్కు ఉంటుంది. దీనినే కాస్టింగ్ ఓటు లేదా నిర్ణాయక ఓటు అంటారు. ఓకే, ఇది వివరణ. 9వ క్వశ్చన్కి సంబంధించి వివరణ. లోక్సభలో 10వ క్వశ్చన్. లోక్సభలో అధికారికంగా గుర్తింపు పొందిన తొలి ప్రతిపక్ష నేత ఎవరు? ఆప్షన్ 1 జేబీ కృపలాని. ఆప్షన్ 2 మొరార్జీ దేశాయ్. ఆప్షన్ 3 చరణ్ సింగ్. ఆప్షన్ 4 వైబీ చవాన్. సమాధానం 4 అంటే వైబీ చవాన్. సో వివరణ, ఈ 10వ క్వశ్చన్కి వివరణ చూస్తే, పార్లమెంటులో ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా లభించాలంటే ఆయా సభలో 10% సీట్లను గెలుచుకోవాలి. తొలిసారిగా 1977లో జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా 154 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ప్రతిపక్షంగా గుర్తించబడింది. కాంగ్రెస్ నేత వైబీ చవాన్ అధికారికంగా ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందాడు. అదే సంవత్సరం 1977లో కమలాపాటి త్రిపాఠి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందాడు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో కమలాపాటి త్రిపాఠి రాజ్యసభలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేత. ఇది గ్రామ సచివాలయం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వీడియోస్ ఉంటాయి, వాచ్ చేయండి. ఫైనల్గా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.